మొత్తం వీడియో దిగేది ఎవరు మళ్ళీ దేవతల మర్యాద మరి ఎత్తగల్లది అమ్మవారు ఎల్లమ్మ పుట్టులోపల పుట్టింది భూలోకమాత లోపల పుట్టింది జలవీరమాత అంతరిక్షములు పుట్టింది పరమజ్యోతి బట్టి లోపల పుట్టింది మా ఊరాల ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ నాడు నక్కముక్కడి నాలుగు ఎల్లమ్మకు అలనాడు మంత్రాన్ని కట్ట పోయిన మునువరుడు మరణమైపాయే అమ్మవారు ఎల్లమ్మకు నలుగురు కుమారు ఒక ఆడవిలో ఉంటుంది అందరికంటే పెద్దవాడు బాలపరశురాముడైనా అమ్మవారు ఎల్లమ్మ ఏమనుకుంది కుమార ఓ పరశురామ తోటి బాలు పొంగరాలు అంటున్నారయ్యా పొంగరావు ఆడారా అమ్మవారి ఎల్లమ్మన్నప్పుడు రాముడే రాముడు భార్గవి రామ రామ నన్ను లేపలేము ఎల్లమ్మ నేను పొంగరమాట ఆడాలంటే అటువంటి పొంగరం ఇటువంటి పొంగరం పెద్దలు పీతాలు పట్టేది కొమర దేవతలు వాళ్ళ నాడు పట్టే పొంగరం కావాలి అటువంటి పొంగరం ఏడుందో చెప్పమన్నప్పుడు రామా ఓ పరశురామయ్యా మరి గంగదేవి దగ్గర ఉన్నప్పుడు గంగకొచ్చాడు గంగదేవి నాడు కాడమ్మ పట్టం చెప్పింది నాడైనా రాముడే పరశురాముడైనా కవిరాజ పట్టం ఏడవచ్చు నాడు నట్ట సముద్రం లోపల చుట్టూ సముద్రాలు ఉన్నాయి నట్టలో ఉన్నది నవజీవ గడ్డ కార్నెల పుట్ట ఉన్నది పుట్టలకి వెళ్ళి అన్నాడు 12 సిత్తుల పడిగ నాగన్న బయటికి వెళ్ళినాడు మరి తోక లోపల పొంగరం తిరుగుతుంది గిరగిరి రాముడైనా నాడు చిట్కలే వారబెట్టిన పొంగరం తీసుకుంటూ నాగుబావనే దర్రికేసి కొట్టిండు నాగుబావుని చిరపర తీరిండు అలనాడు చాలా లెక్క వెళ్ళుకోని మధ్యలో మామరము రాముడు మేనబావులు ఉండాలి ఏడుగులో చెప్పమన్నప్పుడు ఉన్న కోట లోపల 7 మంది మనిషి రాజులు రామయ్య నీకు మేనబావలు 5 కాలం
పొంగరం ఓడిపోతలేదు నాడు రాముడు పొంగరం కదులుతలేదు 7 పొంగరాలు పెట్టినప్పుడు రాముడు పొంగరంతో కొట్టినప్పుడు పొంగరాలన్నీ వరిగిపోయే మరి సర్వదేగల పందెము లోపల రాముడే గెలిచిండు గొర్రెపొండల పందెము లోపల రాముడే గెలిచిండు కోడల పందెము లోపల రాముడు గెలిచినాడు రాముడు ఒక్కరి వంగబెట్టి 7 మంది మనిషి రాజులు పిడిగుడ్డులు గుద్దినప్పుడు ఓడ్చుకుంటూ బావలారా మీరు వంగురు నేను గుర్తుతానంటున్నాడు రాముడు గుద్దినట్టేమన్నా వైపుకొని కట్టుకోమరా రాముడు తప్పించుకోవాలంటే తన్నే గుర్రానికి రోలట వేసినట్టు మనం ఏమన్నా తప్పించుకోవాలి పొంగాలని చెప్పి రామ మీ తండ్రి ఉన్నాడు కానీ మీ తండ్రి పేరు చెప్పి మనం కొట్టుమన్నప్పుడు నాడు తండ్రి నా తల్లి నా కౌపించింది నా తండ్రి నా కౌపియబాయే ఎత్తుకుపై ఎత్తిన రాముడు కిందికి దింపినాడా రాముడిని మరుసటి రాజులు ఏంటో మాటలంటున్నారు కన్ను తెచ్చినాక పినతని పుట్టిన రామ గమనవాడు తీయడి కళ్ళ కన్నదిగా అమ్మ కొల్లవాడు పుల్లడి సల్ల కన్నది మీ అమ్మ పర్వతం వల్ల పచ్చబెత్తన పుట్టినప్పుడు బాబరాలు మర్చెట్టి రాదు రారా ఇప్పుడే మర్చాడు మామిడి పోతున్నాడు అమ్మ ఎల్లమ్మని అడిగి వచ్చింది ఈ ప్రాణం తీయబోతే నా పేరు రాముడు కాదని చెప్పి మనక ముఖం వేసుకుంటూ ఎల్లమ్మ పట్టం ఏర వస్తున్నాడు మా అమ్మ తప్పు చేసింది ఆ తప్పు చేయలేదని మన ఊరు ప్రజలకు ఏరుకని చెప్పి కోముడు చెల్లమ్మ బావి లోపల నీళ్ళు తీసుకొని కుండ తీసుకొని బావి గడ్డ మీదకి వచ్చినప్పుడు బావి పట్టిండు కుండ మీద కొట్టినప్పుడు ఆ కుండ పలిగిపోయింది ఎవరు కొట్టినా నీ వెనక చూసే వరకల్లా అన్నాడు కావుడు కోముడు చెల్లమ్మ ఏమంటా ఉంది ఒరే రామ పరశురామ మరి మీరు తండ్రి వచ్చినాక పిన్న తండ్రి కుట్టిర్రా మీరు ఎంతో రంగుతో పుట్టిరు గిట్ల ఉంటుంది గిట్లనే కొట్టే పనులు వస్తాయి ఉంటే అలనాడు మనిషి రాజులకు అదే విధంగా అన్నారు ఊరు లోపల ప్రజలు కూడా ఇదే విధంగా అంటారు ఎల్లమ్మ అలనాడు మా అమ్మ తప్పు చేసి కన్నదేమో నేనెట్లు అడగాలి మా అమ్మని అని చెప్పి రాముడు అలనాడు మన మట్టి బాబు లోపల బయట బద్దలు నిలబడ్డప్పుడు అమ్మవారిని హెడి కాయల్లమ్మ రాముని వేడుకుంది వెదులుకుంది పన్నాలు తిప్పుకున్నాయి అమ్మ ఎల్లమ్మ నాకు 3-6 పెద్దలు ఏలు వచ్చి నాకు పద్యమని ఏర్పించింది మరి పద్యం అంటే నాకే దానికి అర్థం నాకు తెలవదని చెప్పి ఎల్లమ్మను కూర్చోబెట్టి ఎల్లమ్మ పేరు మీద పద్యం ఆడుతున్నాడమ్మా దేవుడేడే రాజాకి రాజులను నా తండ్రి ఏడే ఎల్లమ్మ గడగడ వరకు గౌరవపడ్డది రామా ఓ పరశురామా సత్యవంతులు వరాణవంతులు వరపుత్రుడు ఎల్లమ్మ సాక్ష్యం ఎట్లుంటుందో సూపి ఎల్లమ్మ అంటే పరశురామ నేను ఎక్కసారి దేశం కట్టుకొని ఎన్నో జాడాలు తిరుగుతుంటే
వర్షం పెడతారు బిడ్డలు పుట్టి కన్ను బాధలు పెడతారే అడువైన దుఃఖం అమ్మ ఎల్లమ్మకు అడువైన దుఃఖం అమ్మ ఎల్లమ్మకు ఏడికల్లయానికి వస్తా ఉండలేరు పట్టముని రాజా ముని రాజా ఎక్కడెళ్ళిపోతు అయ్యా ఓ నాదుడు మట్ట భూములు ఎలా పోతీవి నాదా మట్ట రాజు ఎలా పోతీవి నాదు నీ కొడుకులు పుట్టినాదా ఓ నాదురా నల్లాడుగుతురు నా నాదుడు అమ్మవారు లేరుకమ్మా రాజేవి ఎల్లునమ్మా ఎల్లమ్మో ఒకర కొంగు పెట్టి బోల 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 పోతున్నదమ్మా గోరేరుగా ఓకరిక రాముడా రామయ్యో ఎల్లు గర్భమందు మోసినరా పల్లెల్లు మానుచి సాధిన రాము అన్న తల్లి కాలెత్తి నన్నొద్దురా చెల్లెల్ని చెయ్యెత్తి కొట్టొద్దురాము ఈ కాలు మొక్కలారా నా రాముడా వారి ఎల్లమ్మ వలపుల కన్నీరు వలపోతుకుంటే కొడుకు రాముడు పరశురాముడు ప్రాణాల మీద పడ్డప్పుడు ఎల్లమ్మ మన చేతి రాజులన్న మాటలకు రొమ్ముల పదల మీద వైపులే ఎల్లమ్మని చాడిచి తన్ను ఊడలతోనే ఎల్లమ్మని చాడిచి తన్ను నిలబెట్టినాము అమ్మవారి ఎల్లమ్మని అని ఎన్ని రోజులు పొందాలి ఇంకా 12 ఏళ్ళు పడుకున్నాడు ఇంకా 12 ఏళ్ళు కావాలి 24 ఏళ్ళు 25 ఏళ్ళ కొడుకు అయ్యేదాకా నా భర్తల నాడు నన్ను అందులోని పేరు చెప్పొద్దన్నాడు మరి ఆ పరశురామ ఎర్రగా పండగాచి పండ మీద వరించిన నీ పాప పేరు చెప్పనట్టున్నది ఎర్రగా పండగాచి పండ మీద వరించినా కానీ అలనాడు ఓర్చుకుంటున్న పేరు చెప్తాను